వెల్కమ్ టు మల్టీప్లెక్స్. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రానికి లీకుల బెడద కొనసాగుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్న షూటింగ్ నుంచి యాక్షన్ సన్నివేశాల వీడియోలు బయటకు రావడం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురిచేసింది. అధికారిక ప్రచారం ప్రారంభానికి ముందే కీలక దృశ్యాలు వైరల్ కావడం చర్చనీయాంశమైంది. భారతీయ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న వారణాసి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా లీక్ అయిన వీడియోలో మహేష్ బాబుకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీడియోల నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అనేక వేదికల నుంచి వాటిని తొలగించినా అప్పటికే అభిమానుల గ్రూపుల్లో విస్తృతంగా చేరాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కఠినమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై చిరంజీవి పిఆర్ బృందం స్పందించి ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో ఊహాగానాలకు తెరపడింది. రాష్ట్ర పర్యాటక రంగం పెట్టుబడుల ప్రోత్సాహం కోసం చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనున్నారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. దీనిపై ప్రభుత్వం చర్చలు జరిపిందన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని చిరంజీవి పిఆర్ బృందం పూర్తిగా ఖండించింది. అలాంటి ప్రతిపాదనలు గాని నిర్ణయాలు గాని ఎక్కడా జరగలేదని స్పష్టం చేసింది. ఆధారం లేని వార్తలను నమ్మవద్దని అభిమానులు ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీంతో సోషల్ మీడియాలో సాగిన ప్రచారానికి అధికారికంగా ముగింపు పలికినట్లయింది. శ్రీనివాస మంగాపురం బాక్సాఫీస్ ఫలితంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. స్టార్ కుటుంబాల నుంచి వచ్చిన వారసులకు కుటుంబ నేపథ్యం మాత్రమే సరిపోదని, ప్రతిభతోనే ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త హీరోల ఎంట్రీలపై కూడా చర్చ మొదలైంది. ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం ఆశించిన విజయాన్ని అందుకోలేదనే విశ్లేషణ వినిపిస్తుంది. స్టార్ బ్యాక్గ్రౌండ్ అవకాశాలు కల్పించినా విజయాన్ని మాత్రం కథ, నటన, ప్రేక్షకుల ఆదరణే నిర్ణయిస్తాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ, అకీరానందన్, గౌతమ్ కృష్ణ భవిష్యత్తు సినీ ప్రవేశాలపై కూడా చర్చ కొనసాగుతోంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలంటే ప్రతి వారసుడు తన ప్రతిభను నిరూపించుకోవాల్సిందేననే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2026 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర బాక్సాఫీస్ పోరు కనిపించనుంది. భారతీయ ఇతిహాస చిత్రం రామాయణ, జపాన్ విజువల్ స్పెక్టాకిల్ గాడ్జిల్లా ఒకే రోజు విడుదల కావడంతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రీమియం స్క్రీన్ల కోసం కూడా పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు తకాషి యమజాకి రూపొందిస్తున్న గాడ్జిల్లా చిత్రం కూడా అదే రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీపావళి సెలవుల సీజన్ను దృష్టిలో పెట్టుకుని రెండు చిత్రాలు భారీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఐమాక్స్, ప్రీమియం స్క్రీన్ల కేటాయింపులో కూడా పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్లో రామాయణం, అంతర్జాతీయ మార్కెట్లో గాడ్జిల్లాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్, నాగబాబు తొలిసారి ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారు. బరీ చిత్రంలో ఈ అరుదైన కలయిక కనిపించనుగా సినిమాను నిహారిక కొనిదెల నిర్మించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ వెల్లడించడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. కొరియన్ కనకరాజు విడుదల సందర్భంగా అభిమానులతో నిర్వహించిన సమావేశంలో వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ప్రకటించారు. యదువంశీ దర్శకత్వంలో రూపొందనున్న బరీ చిత్రంలో నాగబాబుతో కలిసి నటించడం ప్రత్యేక అనుభూతిగా భావిస్తున్నట్లు చెప్పారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. ఈ చిత్రాన్ని నిహారిక కొనిదెల నిర్మిస్తుండగా వైవిధ్యమైన కథతో అక్టోబర్లో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న రామ్ చరణ్ త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో RC-17 చిత్రీకరణలో పాల్గొనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా రుక్మిణి వాసంత్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అభిమానుల్లో మాత్రం ఆసక్తి పెరుగుతోంది. RC-17 ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై చిత్ర బృందం కసరత్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్లో రుక్మిణి వాసంత్ కథానాయికగా నటిస్తుండగా ఇప్పుడు రామ్ చరణ్ సరసన కూడా ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. సంగీత దర్శకుడి ఎంపిక కూడా తుది దశకు చేరిందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో వరుస అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ ఇంగ్లీష్ డబ్బింగ్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కృత్రిమ మేధస్సు ఆధారిత లిప్సింగ్ సాంకేతికతతో రూపొందించిన ఈ ట్రైలర్లో పాత్రలు సహజంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్లుగా కనిపించడం ప్రధాన ఆకర్షణగా మారింది. సినీ వర్గాల్లో ప్రశంసలు దక్కుతున్నాయి. సాధారణంగా డబ్బింగ్ చిత్రాల్లో సంభాషణలు, పెదవుల కదలికల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే రామాయణ ట్రైలర్లో ఆ లోపం కనిపించకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. రణబీర్ కపూర్, యష్ పాత్రలు మరింత సహజంగా అనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ ప్రేక్షకులకు భారతీయ కథలను చేరువ చేయడంలో ఇలాంటి ప్రయోగాలు కీలకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విడుదలకు ఈ సాంకేతికత మరింత ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.